Yes, good evening everyone. So welcome back to our session. So today, right now in this session, we are going to discuss about one of the most important psychology concept, which is very important for the DSC and as well as for the TET examination. The topic which we are going to discuss right now is about psychology subject లో ఉన్నటువంటి classical conditioning theory. Okay, so already in the previous video session we have discussed about Kohlberg moral development theory, Jean Piaget theory, Albert Bandura theory, Bloom's taxonomy of classification, అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్ నౌ టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ అబౌట్ ద క్లాసికల్ కండిషనింగ్ థియరీ. అసలు ఈ క్లాసికల్ కండిషనింగ్ థియరీ అంటే ఏంటి, ఎవరు ప్రతిపాదించారు, అలాగే ఆ థియరీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ థియరీ నుంచి మనం ఏం తెలుసుకోబోతున్నాం. సో అలాగే క్లాసికల్ కండిషనింగ్ థియరీతో పాటు మనకి ఆపరెంట్ కండిషనింగ్ థియరీ అనేది కూడా ఉంటుంది. ఈ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ అనేది నెక్స్ట్ వీడియో సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది క్లాసికల్ కండిషనింగ్ థియరీ. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ, అసలు ఈ క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఎవరిచ్చారు, అతను ఏ కంట్రీకి చెందినవాడు, అతని యొక్క స్పెషాలిటీ ఏంటి, అసలు ఎవరి మీద ప్రయోగం చేశాడు. ఇది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంట్రడక్షన్ ఇక్కడ ఉంచండి. అసలు ఈ క్లాసికల్ కండిషనింగ్ థియరీ అంటే ఒక ఆర్గానిజం యొక్క బిహేవియర్ని మనం కండిషనింగ్ ద్వారా ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రియేచర్, ఒక ఆర్గానిజం ఉంది అంటే ఒక జీవి, ఒక ప్రాణి. ఆ ప్రాణిలో మనం ఒక ట్రైనింగ్ అంటే ఒక కండిషనింగ్ అది ఇచ్చి దాని యొక్క బిహేవియర్లో మనం ఏ విధంగా మార్పు తీసుకొస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా మనం సర్కస్కి కానీ ఏదో ఒక మ్యూజియంస్ కానీ లేదా ఒక ఈవెంట్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది యానిమల్స్ ఆటలాడిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ట్రైనింగ్ అది ఇచ్చి వాళ్ళ కండిషన్స్ ప్రకారంగా దాని యొక్క అవుట్పుట్ తీసుకొస్తారు. అలాగే ఇక్కడ కూడా ఒక క్రియేచర్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేసి దాని యొక్క బిహేవియర్ని ఏ విధంగా కండిషన్లోకి తీసుకురావడం జరుగుతుంది అని చెప్పింది ఈ క్లాసికల్ కండిషనింగ్ థియరీ. ఓకే, సో క్లాసికల్ కండిషనింగ్ థియరీ అంటే ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఒక జీవి యొక్క అంటే ఒక ఆర్గానిజం యొక్క బిహేవియర్లో మనం ఏ విధంగా మార్పు తీసుకొస్తాము అన్నది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం అనమాట. ముందుగా మనం తెలుసుకోవాల్సింది క్లాసికల్ కండిషనింగ్ థియరీ అన్నది ఎవరు ప్రతిపాదించారు అంటే ఈవెన్ పావలోవ్. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. అది డిఎస్సి అవ్వచ్చు, టెట్ అవ్వచ్చు, సీటెట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్, సైకాలజీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. క్లాసికల్ కండిషనింగ్ థియరీ అన్నది ఏ శాస్త్రవేత్త లేదా ఏ సైకాలజిస్ట్ ప్రతిపాదించారు అంటే ద ఆన్సర్ ఈజ్ ఈవెన్ పావలోవ్. అతని పేరేంటండి, ఈవెన్ పావలోవ్. వెరీ ఇంపార్టెంట్. IVAN Ivan Pavlov is the person who suggested or the person who proposed the theory called classical conditioning theory. అయితే ఇతని యొక్క ఏ కంట్రీకి చెందినవాడు అంటే రష్యా కంట్రీకి చెందినటువంటి వాడు అనమాట. రష్యన్ కంట్రీకి చెందినటువంటి ఇతనిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇతను ఒక సైంటిస్ట్ కమ్ సైకాలజిస్ట్ అనమాట. అంటే ఒక శాస్త్రవేత్తగా ఉండగలడు, అలాగే సైకాలజిస్ట్ స్పెషలిస్ట్గా కూడా ఇతని యొక్క రోల్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అంటే హీ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ రష్యన్ సైంటిస్ట్ and Russian psychologist who proposed a theory called classical conditioning theory, and a person name is Ivan Pavlov. అతని పేరేంటంటే ఈవెన్ పావలోవ్. మరి అతను ఏ క్రియేచర్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే డాగ్ అనమాట, కుక్క మీద ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఇంట్రడక్షన్. అంటే ఎలా చెప్తాము, క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఇస్ అ థియరీ దట్ ఈస్ వాజ్ ప్రపోజ్డ్ బై ఏ ఫేమస్ రష్యన్ సైంటిస్ట్ అండ్ ఫేమస్ రష్యన్ సైకాలజిస్ట్ కాల్డ్ ఈవెన్ పావలోవ్. Okay, he conducted the classical conditioning theory on the animal of dog. అంటే ఈ కుక్క మీద ఒక ప్రయోగం అనేది చేయడం జరిగింది అనమాట. అయితే ఇతను స్పెషాలిటీ ఏంటంటే హీఈస్ ఎ సైంటిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైకాలజిస్ట్, బిలాంగ్స్ టు ద కంట్రీ ఆఫ్ రష్యా. ఇది మనకి ఈవెన్ పావలోవ్ యొక్క ఇంట్రడక్షన్ అనమాట. ఓకే, సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఈవెన్ పావలోవ్ డాగ్ మీద చేశారు అంటే మనకి ఇక్కడ ఒక షార్ట్ కట్ రాసాను చూడండి, సిఐడి అని చెప్పి ఒకటి రాశాను. జనరల్గా మన యొక్క డైలీ లైఫ్లో సిఐడి డిపార్ట్మెంట్ అని వింటాం. సిఐడి అంటే ఏంటి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి వింటాం. సో అలాగే సిఐడిని మనం ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఇక్కడ సి అంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీ. ఏమైనా గుర్తుపెట్టుకుంటాం, సి అంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీ, ఐ అంటే ఈవెన్ పావలోవ్, డి అంటే డాగ్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. సిఐడిని మనం సింపుల్గా కుక్కని మార్చేయచ్చు అనమాట. అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడిని మనం క్లాసికల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ సి అంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీ, ఐ అంటే ఈవెన్ పావలోవ్, డి అంటే డాగ్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే సిఐడి అనే రూపంలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా షార్ట్ కట్. సిఐడి అంటే సి అంటే
క్లాసికల్ కండిషనింగ్ థియరీ, ఐ అంటే ఈవెన్ పావలోవ్ అండ్ డి అంటే డాగ్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇక్కడ మనకి ఎగ్జామ్లో కూడా అడుగుతూ ఉంటాడు, ఈవెన్ పావలోవ్ క్లాసికల్ కండిషనింగ్ థియరీలో ఏ యానిమల్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది అంటే ద ఆన్సర్ ఈస్ డాగ్. అలాగే క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఏ సైంటిస్ట్ లేదా ఏ సైకాలజిస్ట్ ప్రతిపాదించారు, ఈవెన్ పావలోవ్. లేదా ఈవెన్ పావలోవ్ తలపెట్టినటువంటి థియరీ పేరు ఏంటంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీ. ఇది మనకు ఒక ఇంట్రడక్షన్ అనమాట. అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ క్లాసికల్ కండిషనింగ్ థియరీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. స్టిమ్యులస్ అంటే ఒక ఉద్దీపన, అంటే ఒక ఇన్పుట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక ఇంటర్నల్గా మనం ఒక చిన్న పుషప్ ఇస్తే దానికి తగ్గొచ్చే రెస్పాన్స్ అనమాట. అంటే స్టిమ్యులస్ అనేది మనం ఒక రకంగా ఇన్పుట్ కింద చూస్తాము, ఆ స్టిమ్యులస్కి ట్రిగ్గర్ అయ్యే అవుట్పుట్ని మనం రెస్పాన్స్ అంటాం అనమాట. అలాగే ఇక్కడ క్లాసికల్ కండిషనింగ్ థియరీలో మనం ఫస్ట్ స్టిమ్యులస్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి స్టిమ్యులస్కి దాన్ని న్యాచురల్గా తగ్గ ట్రిగ్గర్ వచ్చే అవుట్పుట్ని మనం రెస్పాన్స్ అంటాం. స్టిమ్యులస్ని మనం ఎస్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం, రెస్పాన్స్ని ఆర్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. అంటే స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అంటే ఖచ్చితంగా ఫర్ ఎవ్రీ రెస్పాన్స్ రావాలి అంటే దేర్ మస్ట్ బి స్టిమ్యులస్ అనమాట. అంటే ఫర్ ఎవ్రీ స్టిమ్యులస్ దేర్ విల్ బి రెస్పాన్స్. అంటే రెస్పాన్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా దానికి ట్రిగ్గర్ అయినటువంటి స్టిమ్యులస్ అయినా ఉండాలి, లేదా ప్రతి స్టిమ్యులస్కి దాని తగ్గ అవుట్పుట్ అయినటువంటి రెస్పాన్స్ అయినా ఉండాలి. అది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీలో మనకి ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ కనబడుతుంది అంటే S2R అప్రోచ్ అనమాట. ఏ అప్రోచ్ అది? S2R అప్రోచ్. అంటే ఎస్ నుంచి ఆర్ వైపు వెళ్ళే అప్రోచ్ అనమాట. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీలో ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ అంటే ఎస్ నుండి ఆర్ వైపు అని చెప్పాం. ఎస్ అంటే ఏంటి? స్టిమ్యులస్ నుంచి మనకు వచ్చే రెస్పాన్స్. బట్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ రివర్స్ అనమాట, రెస్పాన్స్ నుంచి స్టిమ్యులస్. అది నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇది ఒక్కొక్కసారి మనం డిఫరెన్స్ అడుగుతూ ఉంటాడు. వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ అండ్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ? ఆపరెంట్ కండిషనింగ్ థియరీలో మనకి రెస్పాన్స్ నుంచి స్టిమ్యులస్ వస్తుంది, బట్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ స్టిమ్యులస్ నుంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ అండ్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్టిమ్యులస్ అనే వర్డ్ తీసుకున్నాం, రెస్పాన్స్ అనే వర్డ్ కూడా తీసుకున్నాం. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్టిమ్యులస్లో 2 types ఆఫ్ స్టిమ్యులస్ రాసి చూడండి. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆన్ ద బోర్డ్, ఇఫ్ యూ కుడ్ లుక్ అవుట్ ఆన్ ద బోర్డ్, యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ దట్ ఐ హ్యావ్ క్లాసిఫైడ్ స్టిమ్యులస్ అన్న వర్డ్ని 2 types ఆఫ్ స్టిమ్యులస్ కింద విడదీశాను. ఫస్ట్ ఏంటి? యూసీఎస్ అంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్, అంటే ఎటువంటి టైప్ ఆఫ్ కండిషన్స్ లేకుండా ఉన్నటువంటి న్యాచురల్ స్టిమ్యులస్ అనమాట. దాన్ని మనం అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అంటాం. అలాగే సెకండ్ ఏంటి? సిఎస్ అంటే కండిషన్డ్ స్టిమ్యులస్ అని కూడా అంటాం అనమాట. సెకండ్ ఏంటి? కండిషన్డ్ స్టిమ్యులస్. ఫస్ట్ది అన్కండిషన్డ్ స్టిమ్యులస్, సెకండ్ది కండిషన్డ్ స్టిమ్యులస్. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పేరు ఏంటంటే కండిషన్డ్ స్టిమ్యులస్కి మరొక పేరు కూడా ఉంది, అది న్యూట్రల్ స్టిమ్యులస్ అని కూడా అంటాము. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్ స్టిమ్యులస్ అన్న కండిషన్ స్టిమ్యులస్ అంటే సిఎస్ లేదా ఈఎన్ఎస్ ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే కండిషన్ స్టిమ్యులస్ అన్న న్యూట్రల్ స్టిమ్యులస్ అన్న రెండు ఒకటే, బట్ అన్కండిషన్ స్టిమ్యులస్ అంటే అది సెపరేట్ అనమాట. అంటే స్టిమ్యులస్లో 2 types ఏంటి? అన్కండిషన్ స్టిమ్యులస్, కండిషన్ స్టిమ్యులస్. కండిషన్ స్టిమ్యులస్కి మరొక పేరు ఏంటి? న్యూట్రల్ స్టిమ్యులస్ అనమాట. అవి స్టిమ్యులస్లో 2 types అనమాట. అలాగే రెస్పాన్స్లో కూడా 2 types అనమాట. అన్కండిషన్ రెస్పాన్స్ యూసీఆర్, ఇక్కడ రాసిన చూడండి. యూసీఆర్ అంటే ఏంటి? అన్కండిషన్ రెస్పాన్స్, అంటే ఎటువంటి టైప్ ఆఫ్ కండిషన్స్ లేకుండా న్యాచురల్గా వచ్చే ఒక రెస్పాన్స్ అనమాట, అది అన్కండిషన్ రెస్పాన్స్. అలాగే సెకండ్ ఏంటి? సిఆర్ అంటే ఏంటి? కండిషన్ రెస్పాన్స్. దీన్ని మనం న్యూట్రల్ రెస్పాన్స్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి ఫర్ ఎవ్రీ అన్కండిషన్ స్టిమ్యులస్ దేర్ విల్ బి అన్కండిషన్ రెస్పాన్స్, అండ్ అలాగే సెకండ్ ఫర్ ఎవ్రీ కండిషన్ స్టిమ్యులస్ దేర్ ఇస్ కండిషన్ రెస్పాన్స్ అనమాట. ఇది మనకి ఒక ఆబ్జెక్టివ్ కింద గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి స్టిమ్యులస్కి రెస్పాన్స్ ఉంటుంది అని చెప్పాం మనకి స్టార్టింగ్లో, అవునా కదా? సో ఫర్ ఎవ్రీ స్టిమ్యులస్ డెఫినెట్లీ దేర్ వుడ్ బి ఎస్ రెస్పాన్స్ అనమాట. అది ఒకవేళ అన్కండిషన్ స్టిమ్యులస్ అయితే మనకు వచ్చేది అన్కండిషన్ రెస్పాన్స్ అనమాట. అలా కాకుండా ఒకవేళ స్టిమ్యులస్ కనుక కండిషన్ స్టిమ్యులస్ కనుక అయితే ఆర్ న్యూట్రల్ స్టిమ్యులస్ కనుక అయితే మనకు ఫైనల్గా వచ్చేది కండిషన్ రెస్పాన్స్ ఆర్ న్యూట్రల్ రెస్పాన్స్ అనమాట. అంటే ఫర్ ఎవ్రీ యూసీఎస్ దేర్ విల్ బి యూసీఆర్, ఫర్ ఎవ్రీ సిఎస్ ఆర్ ఎన్ఎస్ దేర్ విల్ బి సిఆర్ ఆర్ ఎన్ఆర్. అంటే కండిషన్ స్టిమ్యులస్ ఉంటే కండిషన్ రెస్పాన్స్ వస్తుంది, అన్కండిషన్ స్టిమ్యులస్ ఉంటే అన్కండిషన్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలి? ఒక డాగ్ మీద అతను ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటే ఇక్కడ మనం అన్కండిషన్ స్టిమ్యులస్ని మనం ఎలా తీసుకున్నాం? ఫుడ్ కింద తీసుకున్నాం. జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటుంది అనమాట. అన్కండిషన్ స్టిమ్యులస్ కింద ఫుడ్ తీసుకున్నాం.
ఫుడ్ తీసుకుని కండిషన్ స్టిమ్యులస్ ఆర్ న్యూట్రల్ స్టిమ్యులస్ కింద ఏం తీసుకున్నాం? బెల్ అంటే ఏంటి? ఒక గంటలు అనమాట. ఒక గంటలు అంటే తీసుకున్నాం. కొన్ని బుక్స్లో బెల్ ప్లేస్లో విజిల్ అంటే ఏల్ అంటాం, అవునా కదా, విజిల్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం కండిషన్ స్టిమ్యులస్ కింద బెల్ తీసుకున్నాం, అన్కండిషన్ స్టిమ్యులస్ కింద ఫుడ్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ రెండు మనం గుర్తుపెట్టుకుంటే ఎక్స్పెరిమెంట్ ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాము. అన్కండిషన్ స్టిమ్యులస్ కింద ఫుడ్ తీసుకున్నాము, కండిషన్ స్టిమ్యులస్ కింద బెల్ తీసుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి? కండిషనింగ్ చేయాలి ఒక యానిమల్ని. ఆ యానిమల్ ఎవరు ఇక్కడ? డాగ్ అనమాట. ఇప్పుడు ఈ డాగ్ మీద మనం ఈ రెండింటిని ఉపయోగించుకుని దానికి కండిషనింగ్ అంటే దానికి బిహేవియర్ మనం ఎలా మారుస్తున్నాం అన్నది మనం చూడాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ కండిషనింగ్ చేయక ముందు అంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే బిఫోర్ కండిషనింగ్ అని ఉంటుంది, అవునా కదా. బిఫోర్ కండిషనింగ్ అంటే ఏంటి? దాని యొక్క బిహేవియర్ మారక ముందు అంటే న్యాచురల్ స్టేట్లో ఉన్నప్పుడు బిఫోర్ కండిషనింగ్ మనకి ఏమొస్తుంది? అన్కండిషన్ స్టిమ్యులస్కి అన్కండిషన్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఇందాక చెప్పిన ఫర్ ఎవ్రీ అన్కండిషన్ స్టిమ్యులస్ దేర్ వుడ్ బి అన్కండిషన్ రెస్పాన్స్. అంటే అన్కండిషన్ స్టిమ్యులస్ అంటే ఏంటి? ఫుడ్ అని చెప్పాను చూడండి, అవునా కదా. అన్కండిషన్ స్టిమ్యులస్ అంటే ఫుడ్ తీసుకున్నాం. ఆ ఫుడ్ ఎప్పుడైతే మనం ఒక డాగ్కి చూపిస్తామో ఆటోమేటిక్గా అన్కండిషన్ రెస్పాన్స్ సలైవ అంటే దాని యొక్క నోట్లోంచి సలైవ అనేది బయటికి కారుతూ ఉంటుంది, సొల్లు కార్చుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఒక టాక్ ఓపడం కానీ లేదా ఒక ఆతృతగా చూడడం కానీ ఆటోమేటిక్గా దానికి సలైవేషన్ అనేది సెక్రెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే అదేంటి? ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఒక ఫుడ్ని చూస్తుందో, ఫుడ్ అంటే అక్కడ ఏంటి? అన్కండిషన్ స్టిమ్యులస్. అన్కండిషన్ స్టిమ్యులస్ని ఎప్పుడైతే చూస్తుందో ఆటోమేటిక్గా దాని యొక్క నోట్లో సలైవేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అదేంటి? అన్కండిషన్ రెస్పాన్స్. అంటే బిఫోర్ కండిషనింగ్ యూసిఎస్కి ఏమొస్తుంది? యూసిఆర్ అన్కండిషన్ స్టిమ్యులస్కి అన్కండిషన్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. అది ఫస్ట్ స్టేజ్. ఓకే, ఎప్పుడు? బిఫోర్ కండిషనింగ్. సెకండ్ స్టేజ్ ఏంటి? డ్యూరింగ్ కండిషనింగ్. అంటే కండిషనింగ్ మనం ప్రాసెస్లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఇతను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు డ్యూరింగ్ కండిషనింగ్. ఇప్పుడు కండిషనింగ్ చేస్తున్నాడు అంటే ఏంటి? అన్కండిషన్ స్టిమ్యులస్కి ఒక కండిషన్ స్టిమ్యులస్ లేదా న్యూట్రల్ స్టిమ్యులస్ తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ప్లస్ అని వేసాను, అవునా కదా. ప్లస్ చేయడం అంటే ఏంటి? అసోసియేట్ చేస్తున్నాడు. అసోసియేట్ చేయడం అంటే ఏంటి? యాడ్ చేస్తున్నాడు. దేనికి యాడ్ చేస్తున్నాడు? ఒక కండిషన్ స్టిమ్యులస్ లేదా ఒక న్యూట్రల్ స్టిమ్యులస్ తీసుకొచ్చి అన్కండిషన్ స్టిమ్యులస్కి యాడ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ అన్కండిషన్ స్టిమ్యులస్ అంటే ఏంటి? ఫుడ్ అనమాట, అవునా కదా. దాన్ని దేంతో అసోసియేట్ చేస్తున్నాడు? కండిషన్ స్టిమ్యులస్. ఇక్కడ కండిషన్ స్టిమ్యులస్ అంటే ఏంటి? తీసుకున్నాం, బెల్ తీసుకున్నాం, అవునా కదా. అంటే ఫుడ్ పెట్టే ముందు ఒక గంట కొడుతున్నాడు అనమాట. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ స్టేజ్లో మనకి గంట అంటే బెల్ అన్న ఆప్షన్ లేదు. అంటే ఏంటి? ఇక్కడ కండిషన్ స్టిమ్యులస్ లేదు లేదా న్యూట్రల్ స్టిమ్యులస్ లేదు, ఓన్లీ అన్కండిషన్ ఫుడ్ ఒకటే చూపించాడు, రెస్పాన్స్ అన్కండిషన్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ స్టేజ్ ఏం చేశాడు? కండిషనింగ్ చేస్తున్నాడు. కండిషనింగ్ చేస్తున్నప్పుడు ఏం చేశాడు? అసోసియేట్ చేశాడు. దేన్ని? ఒక బెల్ తీసుకొచ్చి ఫుడ్కి అసోసియేట్ చేశాడు. అంటే ఇక్కడ బెల్ అన్నది ఎలా యాక్ట్ చేస్తుంది? కండిషన్ స్టిమ్యులస్ కింద లేదా న్యూట్రల్ స్టిమ్యులస్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. దాన్ని తీసుకొచ్చి దేనికి అసోసియేట్ చేశాడు? ఫుడ్కి అసోసియేట్ చేశాడు. ఫుడ్ అంటే ఏంటి? అక్కడ అన్కండిషన్ స్టిమ్యులస్. ఎప్పుడైతే ఒక బెల్ కొట్టి ఫుడ్ పెట్టాడో మళ్ళీ ఖచ్చితంగా అది ఏం చేస్తుంది? అన్కండిషన్ రెస్పాన్స్ అంటే సలైవేషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ స్టేజ్లో బెల్ కొట్టకుండా ఓన్లీ ఫుడ్ చూపించిన సలైవేషన్ స్టార్ట్ చేసింది. సెకండ్ స్టేజ్ ఏం చేశాడు? ఫుడ్ కాకుండా ముందు బెల్ కొట్టి ఆ బెల్ని దేనికి అసోసియేట్ చేశాడు? అప్పుడు ఫుడ్ పెట్టాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి కండిషన్ బిహేవియర్ మారుస్తున్నాడు. అంటే ఎప్పుడైతే కండిషన్ స్టిమ్యులస్ తీసుకొచ్చి అన్కండిషన్ స్టిమ్యులస్కి అసోసియేట్ చేస్తానో అప్పుడు కూడా సలైవేషన్ వస్తుంది. అంటే అప్పుడు కూడా అన్కండిషన్ రెస్పాన్సే. బట్ ఫైనల్గా అది చేయగా అంటే రిపీటెడ్గా ఒక 4-5 డేస్లో ఒక 1 వీక్ చేయగా ఆఫ్టర్ కండిషనింగ్ అంటే ఫైనల్గా ఒక రిజల్ట్కి వచ్చేటప్పటికి ఈసారి ఫుడ్ పెట్టకపోయినా ఆటోమేటిక్గా గంట కొట్టేటప్పటికి ఆ డాగ్ ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎస్, మై ఓనర్ ఈస్ గోయింగ్ టు ప్రెజెంట్ మీ ద ఫుడ్. అంటే నాకు ఒక ఫుడ్ పెట్టబోతున్నాడు అని దానికి ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏంటి? ఫస్ట్ స్టేజ్లో ఫుడ్ చూపిస్తే సలైవేషన్ అనేది సెక్రెట్ చేయడం స్టార్ట్ చేసింది. సెకండ్ స్టేజ్ ఏంటి? ఫుడ్కి పెట్టకుండా ముందు బెల్ కొట్టి ఆ బెల్ని ఫుడ్కి అసోసియేట్ చేసిన సలైవేషన్ స్టార్ట్ చేసింది. బట్ అది చేయగా అంటే రోజు బెల్ కొట్టాకే ఫుడ్ పెట్టడం, బెల్ కొట్టాకే ఫుడ్ పెట్టడం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయగా కొన్ని రోజుల తర్వాత ఓన్లీ బెల్ ఒకటే కొట్టాడు. బెల్ కొట్టగానే దీనికి ఏమర్థమైపోతుంది? ఆటోమేటిక్గా సలైవ వచ్చేస్తుంది అనమాట. అంటే ఒకప్పుడు ఫుడ్ చూపిస్తే వచ్చినటువంటి రెస్పాన్స్ అంటే అన్కండిషన్ స్టేట్ నుంచి అన్కండిషన్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు బెల్ అంటే కండిషన్ స్టేట్ నుంచి కండిషన్ రెస్పాన్స్లో దిగిందనమాట. అంటే బిఫోర్ కండిషనింగ్, డ్యూరింగ్ కండిషనింగ్,
ఆఫ్టర్ కండిషనింగ్ అంటే బిఫోర్ కండిషనింగ్ ఏంటంటే అన్కండిషన్ స్టిమ్యులస్కి అన్కండిషన్ రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఆఫ్టర్ కండిషనింగ్ కండిషన్ స్టిమ్యులస్ లేదా న్యూట్రల్ స్టిమ్యులస్కి కండిషన్ రెస్పాన్స్ లేదా న్యూట్రల్ స్టిమ్యులస్ రావడం జరుగుతుంది అనమాట. అంటే దీన్ని మనం కండిషనింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అంటే కంప్లీట్గా ఈ ఎక్స్పెరిమెంట్ అన్నది ఏ యానిమల్ మీద చేశాడు అంటే అతను డాగ్ అనే యానిమల్ మీద చేశాడు అనమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫైనల్గా మనకి ఏమర్థమైంది, స్టిమ్యులస్ నుంచి రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది. స్టిమ్యులస్ నుంచి రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది. అంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీలో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈవెన్ పావ్లోవ్ అనే సైంటిస్ట్ లేదా సైకాలజిస్ట్ ప్రతిపాదించాడు. అతను ఒక రష్యా కంట్రీకి సంబంధించిన సైకాలజిస్ట్ కమ్ సైంటిస్ట్. అతను ఏ యానిమల్ మీద ప్రయోగం చేశాడు అంటే డాగ్ యానిమల్ మీద ప్రయోగం చేశాడు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సిఐడి డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకుంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఈవెన్ పావ్లోవ్ డాగ్ మీద చేశాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2 వర్డ్స్ ఏంటంటే స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. ఈ థియరీ ఏదైతే ఉందో స్టిమ్యులస్ నుంచి రెస్పాన్స్ వైపు వెళ్తుంది తప్ప రెస్పాన్స్ నుంచి స్టిమ్యులస్ వైపు రాదు. అలాగే స్టిమ్యులస్లో మనకి 2 టైప్స్ ఆఫ్ స్టిమ్యులస్ అనేవి ఉంటాయి. ఏంటవి, అన్కండిషనల్ స్టిమ్యులస్, కండిషనల్ స్టిమ్యులస్. మళ్ళీ కండిషన్ స్టిమ్యులస్కి మరొక పేరు న్యూట్రల్ స్టిమ్యులస్. అయితే ఇక్కడ కండిషన్ స్టిమ్యులస్ కింద ఫుడ్ తీసుకుంటాము, అన్కండిషన్ స్టిమ్యులస్ కింద ఫుడ్ తీసుకుంటాము, కండిషన్ స్టిమ్యులస్ కింద ఒక బెల్ కానీ విజిల్ కానీ తీసుకుంటాం. అలాగే అన్కండిషన్ రెస్పాన్స్ కింద సలైవా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కండిషనింగ్ చేయకముందు బిఫోర్ కండిషనింగ్, కండిషన్ చేస్తున్నప్పుడు డ్యూరింగ్ కండిషనింగ్ అండ్ కండిషనింగ్ జరిగిన తర్వాత ఆ ఆర్గానిజంలో వచ్చినటువంటి బిహేవియరల్ చేంజెస్ అనమాట. అంటే ఫైనల్గా బిఫోర్ కండిషనింగ్ ఏంటి, అన్కండిషన్ స్టిమ్యులస్కి అన్కండిషన్ రెస్పాన్స్ వస్తుంది. డ్యూరింగ్ కండిషనింగ్ ఏంటి, కండిషన్ స్టిమ్యులస్ తీసుకొచ్చి అన్కండిషన్ స్టిమ్యులస్కి అసోసియేట్ చేసిన అన్కండిషన్ రెస్పాన్స్ వస్తుంది. బట్ ఆఫ్టర్ కండిషనింగ్ ఏంటి, డైరెక్ట్గా కండిషన్ స్టిమ్యులస్కి కండిషన్ రెస్పాన్స్ అనేది వస్తుంది. అంటే దీన్ని బట్టి కండిషనింగ్ అనేది ఒక యానిమల్ మనం ఎలా చూడబోతున్నాం అంటే ఒక కండిషనింగ్ ద్వారా యానిమల్ యొక్క బిహేవియర్ని మనం ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నాం అని చూపించినటువంటి థియరీ క్లాసికల్ కండిషనింగ్ థియరీ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై ఈవెన్ పావ్లోవ్. So in the next video session we are going to discuss about operant conditioning theory which was proposed by B.F. Skinner. అతను దేని మీద చేశాడంటే ర్యాట్ మీద చేశాడు అనమాట. అది ఏంటంటే నెక్స్ట్ వీడియో క్లాస్లో చూద్దాం. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ నెక్స్ట్ డే.